ఈరోజు ఇక్కడ అసలు ఇంత పెద్ద కమిటీ జిహెచ్ఎంసీ తరఫున కట్టించింది ఇంత పెద్ద వైభవంగా ఇంతమంది లేడీస్ కానీ వీళ్ళకి కానీ పేషెంట్లకు కానీ జరుగుతున్న ఈ ప్రోగ్రామ్స్ అన్నిటికీ ముఖ్య కారణమైన వ్యక్తి ఓన్లీ మైనంపల్లి హనుమంతరావు గారు. దాని వెనుక ఉన్నది ఎవరు అంటే ఇక్కడ బ్రహ్మయ్య గారు, వారి మిసెస్, తర్వాత మా డివిజన్ ప్రెసిడెంట్, నా ప్రాణ స్నేహితులు సత్యమూర్తి సత్యనారాయణ గారు, సంపత్రావు గారు, బాబన్న గారు, ఇంకా చాలామంది ఉన్నారు. వీరందరూ నేను కార్పొరేటర్గా ఇక్కడ పనిచేయడానికి కారణం వాళ్ళు. తర్వాత ఈరోజు మీ ఛానల్ వారికి ముఖ్యంగా ఈరోజు చెన్నై నర్సింగ్ హోమ్ వాళ్ళు ఎప్పుడు వెళ్తుంటే మాటపల్లి పోతుంటే చూసేది ఎక్కువ. చాలా పాత హాస్పిటల్ అంటే అప్పటి నుంచి నడుస్తుందంటే చెన్నై నర్సింగ్ హోమ్ అనే పెద్ద పేరు. అసలు నేను అనుకోకుండా ఇప్పుడు వెళ్ళే ముందు వచ్చి చూస్తే ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఉందంటే నేను అనుకున్నా ఇంత పెద్ద కమిటీలు కూడా సరిపోవట్లేదు, చాలా బ్రహ్మాండంగా ఇదే ఇట్లాంటి కార్యక్రమం ఒకసారి అవకాశం ఇస్తే ఒక స్లమ్స్లో పెడితే చాలామంది ఇక్కడ దాకా రాలేదు. ఒక స్లమ్స్లో మీరు టైం ఇస్తే ఆ స్లమ్స్లో పెడదాం. ఆ రోజు అవసరం అంటే గౌరవీయులు హనుమంతరావు గారిని పిలుస్తాం, అందరిని పిలిచి అందరిలో ఒక స్లమ్స్లో పెద్ద ప్రోగ్రామ్ చేస్తాం. ఇంకేమన్నా మీరు కూడా మీడియా మిత్రులు ఇట్లాంటివి కొంచెం ముందుకు తీసుకుపోయి ఇప్పుడు మీరన్నా టీవీలో రావంటే ఇది వస్తే మళ్ళీ ఒకసారి మాట్లాడాను. వస్తే ఏంటంటే పబ్లిక్ తెలుస్తుంది, అవేర్నెస్ వస్తుంది. ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేసిన చెన్నై నర్సింగ్ హోమ్ వాళ్ళు ఇంకో కార్యక్రమం ముందుకు చేయడానికి ముందుకు వస్తారు. ఇది ఎక్కడ ఇక్కడ తీసినాము, మనము మైక్ల ముందు నిలబడ్డాము, ఆ ప్రేమ్ కుమార్ మాట్లాడిండు, నరికిండు అంటే నరికేటిగా చేసే పనులు చేయాలి. థ్యాంక్ యూ అండి. ఇంకేమైనా ఉంటే కూడా ముందు నన్ను అడగండి, నేను చెప్తాను. థ్యాంక్ యూ. రాకేష్ రండి అమ్మా. నువ్వు నీ బీపీ ఏంటన్నా? నువ్వు వెనకాల ఉందని అట్లనే ఉంటుంది, ఏం టెన్షన్ లేదు మేడం. సరే మేడం అందరూ ఇంకెన్ని సార్ భయంగా ఉండండి. వచ్చిందా దర్శన? వచ్చింది కదా. ఏమంటావు? 65.9 అంటే 66. మీరు ఇప్పుడే మెడికల్ అంటే 5 దాటిన తర్వాత 6 వస్తుంది సార్, 5 లోపల అయితే 65 వస్తుంది సార్. తీసుకో బ్రదర్, ఒకసారి ఫోన్ చేయండి మీరు. మేడం